ఈ కొత్తకోట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, కురుమూర్తి స్వామి సాక్షిగా, కురుమూర్తి స్వామి సాక్షిగా, నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా, దేవుడు అంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. నేను మళ్ళొక్కసారి హుజూరాబాద్ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేస్తా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మలిసిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది మా మంత్రివర్గానికి బాధ్యత. మా రైతాంగానికి పంపాలి మీరే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా.